వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు బడా చిత్రాలు పోటీ పడ్డ విషయం తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీతో పాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన వార్ 2 చిత్రాలు ఆగస్టు 14న థియేటర్లో విడుదలయ్యాయి. భారీ అంచనాల మధ్య వార్ 2 మరియు కూలీ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో అభిమానులు థియేటర్లకు పోతెట్టారు. అభిమానులు రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమాల టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ క్యూలు కడుతున్నారని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. కొందరికి కూలీ నచ్చింది, మరికొందరికి వాటు, ఇలా మిశ్రమ అభిప్రాయాలతో ఉన్నాయి ఈ భారీ సినిమాలో. వాటు ఎన్టీఆర్ కోసం వెళ్తున్నాం అని, కూలీ రజనీకాంత్, నాగార్జున కోసం వెళ్తున్నామని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే కూలీ సినిమాకు ఓవర్సీస్లో మంచి స్పందన లభిస్తోంది. ప్రత్యేకంగా కెనడా మార్కెట్లో కూలీ ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ సాధించింది. రజనీ సత్తా ఏంటో మరోసారి నిరూపణ అయ్యింది. ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఉండడంతో అక్కడ అదనపు షోలు కూడా వేస్తున్నారు. దీనికి తోడు తెలుగు, తమిళ భాషలో విడుదలైన ఈ సినిమా కెనడా, అమెరికా, యూరోప్ తదితర దేశాల్లో వీకెండ్ స్పెషల్ ప్రీమియర్లతో మంచి కలెక్షన్లు రాబడుతోంది. సినిమాపై టాక్ ఎలా ఉన్నా తలైవార్ ఫ్యాన్ బేస్ మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వార్ 2 సినిమా అయితే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కథలో కొత్తదనం తక్కువగానే ఉన్నా భారీ స్థాయిలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకుల అభిప్రాయం. 3 రోజులు వరుస సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు మంచి వినోదం పంచుతోంది.